UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వచ్చిన వరదల్లో ఏలేరు రిజర్వాయర్ సర్ప్లస్ అయ్యి కొన్ని వేల ఎకరాలు మునిగింది వాస్తవం. దాంట్లో ఊహించని వరద ఒక్కరోజు చింతపల్లి, వైరామవరం, కేడీపేట ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షం పడింది. అంటే 150 మిల్లీమీటర్ల వర్షం ఒక్కరోజు పడితే ఒకరోజు 40,000 చిల్లర 47,000 క్యూజిక్స్ ఇన్ఫ్లో వస్తే కింద 27,000 వదిలిపెడితే నిజంగా ముంపు గ్రామాలు ముంపు వచ్చింది, నష్టం వచ్చింది రైతులకి. కానీ ప్రాణ నష్టం జరగకుండా డిపార్ట్మెంట్, గవర్నమెంట్, మినిస్టర్స్ అందరూ మానిటర్ చేశారు. నేను ఒక్కటి అడుగుతుండా, మొన్న 47,000 క్యూజిక్స్ వచ్చినాయి ఇన్ఫ్లోస్. 2003లో 42,000 వస్తే పూర్తిగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది, వరదలకి మునిగిపోయినాయి వేల ఎకరాలు. 42,000 వస్తే 2003లో. 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 17,000 క్యూజిక్స్ ఇన్ఫ్లో వస్తే 17,000 వస్తే కాకినాడ దాకా మునిగిపోయింది. కాకినాడ దాకా 17,000కి. కానీ ఈరోజు 47,000కి కాకినాడ దాకా వరదలు నష్టం జరగలే, కొంత ప్రాంతం నష్టం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి, అరే నువ్వు వరదల్లో పోయి ఇళ్లల్లో ప్యాలెస్లో కూర్చొని పోయి ముద్దులు పెట్టుకుంటా, క్రాకర్స్ టపాసులు గాలిపించుకుంటా, చేతులు ఊపుకుంటా, మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు. అవును, మ్యాన్ మేడ్ మిస్టేకే. జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్, ఈరోజు వరదలకు కారణమైన కాలువని 10,000 క్యూజిక్స్ కెపాసిటీని 70,000 క్యూజిక్స్ చేసి మోడర్నైజేషన్లో 292 కోట్లకి టెండర్స్ పిలిచి, టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలుపెట్టి, అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు. 5 ఏళ్ళు టచ్ చేయలే. 10,000 క్యూజిక్స్ ప్రవాహన కెపాసిటీని, సామర్థ్యాన్ని 70,000 క్యూజిక్స్ సామర్థ్యానికి పెంచారు. ఎందుకంటే 23లో 42,000, 20లో 17,000 ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు 47,000 వచ్చినాయి. అంతకంటే తక్కువ నష్టం, అంతకంటే తక్కువ. నీ టైంలో 2017లో కాకినాడ దాకా వరద ముంపు గురైంది. ఈరోజు కాకినాడ దాకా పోనీకుండా ఆపారు. ఒకవేళ దురదృష్టం, నువ్వు చెప్పిన ప్రకారం నీకు అసలు క్యూజెక్స్ అంటే తెలియదు, ఒక టీఎంసీ అంటే తెలియదు, ఇన్ఫ్లో అంటే తెలియదు, అవుట్ఫ్లో అంటే తెలియదు, ప్యాలెస్లో కూర్చొని రాజకీయం చేసినాడు నువ్వు. వరదల సహాయము, వరద బాధితుల్ని వాళ్ళని పరామర్శించేది కూడా చేతగానోడు నువ్వు. నీకెంతసేపు రాజకీయం, మేము దోచుకునేది పోయిందేనని. రాష్ట్రపతి పాలన రావాలా? ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి నిన్ను ఇంటికి పంపిస్తే 161 సీట్లు కూటమికి ఇస్తే రాష్ట్రపతి పాలన వచ్చేయాలంట. ఈయన పోయి ముఖ్యమంత్రి కావాలంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ టైంలో నీ వల్ల జరిగిన ఈ రాష్ట్రంలో 2 శాఖలు మూతపడ్డాయి. ఒకటి నీటిపారుదల శాఖ, ఇరిగేషన్, 2 వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్. ఈ 2 మూతేశావు. మా టైంలో 2014-19లో రాష్ట్రం విభజన జరిగి ఉన్న కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో, నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో 63,000 కోట్లు ఖర్చు పెట్టాం. నీటిపారుదల శాఖకి 63,000. నీ 19-24 మధ్య అంతే అమౌంట్ ఖర్చు పెట్టాలంటే, అంతే వాల్యూ ఆఫ్ వర్క్ జరగాలంటే ఎస్ఎస్ఆర్ రేట్లతో కలుపుకుంటే, పెరిగిన ఎస్ఎస్ఆర్ రేట్స్తో మినిమం 80,000 కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి. నువ్వు పెట్టింది 20,000. 20,000 ఎక్కడ పెట్టావు? కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసావు. ఎందుకంటే పిఎల్ఆర్, పెద్దిరెడ్డి, చిన్నిరెడ్డి, ఆరెడ్డి, ఈ రెడ్లకి వాళ్ళు అడిగిన జిల్లాల్లో వర్క్స్ ఇచ్చి, వాళ్ళు అడిగిన జిల్లాల్లో టెండర్స్ పిలిచి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసే వర్కులు 20,000 కోట్లు కూడా దేనికి పనికి రాకుండా చేసావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడలే. కోస్టల్ ప్రాంతంలో ఇరిగేషన్ని ముంచేసేసావు. కోస్టల్ ప్రాంతంలో నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి? నేను చెప్తున్నాను, ఇప్పటికే
2 శాఖలు మూతపడ్డాయి నీ టైంలో. డ్యాన్స్ మాస్టర్స్, రికార్డ్ డ్యాన్స్ మాస్టర్స్ని ఇరిగేషన్ మినిస్టర్స్ చేస్తే ఆయన డ్యాన్సులు వేసుకొని జరిగిపోయాయి, గ్రూప్ డ్యాన్సులు. ఇంకా ఇరిగేషన్ అంటే ఎవరికి తెలుసు? ఎవడు చూడాలా? తమరికి సమీక్ష చేసే ప్యాలెస్లో కూర్చొని సమీక్ష చేసే పబ్జీ ఆడుకుంటా కూర్చుంటావు. నువ్వుగా మంత్రిగా చెప్పుకునేదానికి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.